రాఫెల్స్ వచ్చేస్తాయి, తేజస్ దిగిపోతున్నాయి, ఇక మన రక్షణ వ్యవస్థ పటిష్టమవుతుంది. ఇలాంటి వార్తలు చూస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి ప్రకటనలన్నీ సంతకాలకే పరిమితమా? ఎయిర్ చీఫ్ మార్షల్ మాటల్లో నిజమెంత? ఈ మధ్య కాలంలో డిఫెన్స్ ఉన్నతాధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు? భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ రక్షణ రంగ ప్రాజెక్టులపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగ ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి, కానీ ఆయుధాలు మాకు సమయానికి అందవు అన్నారు. సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా ఈ సందర్భంగా తనకు గుర్తుకు రావట్లేదని, చెయ్యలేని పనికి వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ప్రకారం డెలివరీలు ఇవ్వకుండా ఆలస్యం చేసిన కొన్నింటి వివరాలు ఆయన లేవనెత్తారు. తేజస్ MK1 డెలివరీ చాలా ఆలస్యమైంది. తేజస్ MK2 ప్రోటోటైప్ ఇంకా అందుబాటులోకి రాలేదు అని గుర్తు చేశారు. కాంట్రాక్టులపై సంతకం చేయడం, ఆ తర్వాత డెలివరీలు ఆలస్యం చేయడం ప్రతిసారి ఇదే పునరావృతం అవుతుంది అని, సకాలంలో డెలివరీ చేయలేమని తెలిసినప్పుడు మాట ఇవ్వడం ఎందుకు అని నిలదీశారు. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న డిఫెన్స్ డివైజెస్ పై ఏపీ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. 2021 ఫిబ్రవరిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్తో కుదిరిన 48,000 కోట్ల ఒప్పందంలో భాగమైన తేజస్ MK1A ఫైటర్ జెట్ డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదని, డెలివరీలు 2024 మార్చిలో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆర్డర్ చేసిన 83 విమానాల్లో ఏవీ డెలివరీ కాలేదని తెలిపారు. తేజస్ MK2 నమూనా ఇంకా విడుదల కాలేదు. తమ దగ్గర ఇంకా స్టెల్త్ AMCA ఫైటర్ నమూనా లేదు అన్నారు ఎయిర్ చీఫ్. దళాలను శక్తివంతం చేసుకుంటేనే యుద్ధాలు గెలుస్తామని పేర్కొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముందే ఎయిర్ ఫోర్స్ చీఫ్ రక్షణ రంగ కాంట్రాక్టుల్లో లోపాలపై మాట్లాడారు. Timelines is a big issue. That is where that Vachan part comes in. So once a timeline is given, not a single project that I can think of has been completed on time. So this is something where we have to look at. Why should we promise something which cannot be achieved? While signing the contract itself, some of the times we are sure that it is not going to come up. But we just sign the contract. Uske baad dekhenge kya karna. Obviously then the process gets vitiated. One is R&D budget. I think it has very clearly been brought out by everybody that we need to invest more. If I think people from Punjabi community will understand something called Daswant. I think to some extent we need to create some incentive, some good environment so that we get the best people for the job.